ధనలక్ష్మి అయితే సుభాష్తో చాలా గట్టిగా అంటూ ఉంటుంది. ఈ కావ్య ఎంతో సమర్థురాలని మామయ్య గారు ఇంటి 100 ఏళ్ల చరిత్ర కలిగిన మన దుగ్గిరాల కుటుంబ బాధ్యతలు మొత్తం ఈ అమ్మాయి గారి చేతిలో పెట్టారు. కానీ ఈ అమ్మాయి తనకు నచ్చినట్లుగా చలామణి చేస్తుంది. మన ఇంటి ఖర్చులని అందరినీ తన పర్సనల్ ఖర్చులను కూడా నియంత్రించి చాలా దారుణంగా ప్రవర్తించింది. అయినా ఎవరు ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమాత్రం విలువ చేయని 10 కోట్ల కోసం మన ఇంటి పరువు గల గెస్ట్ హౌస్ని తాకట్టు పెట్టాల్సినంత అవసరం ఏంటి? అంటే ఈ 100 ఏళ్ల చరిత్ర గల కుటుంబానికి ఉన్న మచ్చదాడానికైనా తన ప్రయత్నం అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే ధనలక్ష్మి గారు ఎందుకు ఇంత ఇదైపోతున్నారు అనేది చూస్తూ ఉంటుంది. ఇక కావ్యకైతే ఏటి అర్థం కాక అలా కన్ఫ్యూజ్గా చూస్తూ ఉంటుంది. ఇక ధనలక్ష్మి అయితే మన గెస్ట్ హౌస్ని తాకట్టు పెట్టే అవసరం తనకి ఏమొచ్చింది అని అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి రాజు అయితే ఒకసారిగా షాక్ అయ్యి ధనలక్ష్మి కాస్త అయితే చూస్తూ ఉంటాడు. ఇక కావ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న అపర్ణ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి ఇది నిజమా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టారనే విషయం తెలియగానే బామ్మ ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.